ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అయ్యా మరి వారానికి ఒకసారైనా కూడా ఇలా ఫుల్ బాడీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే బాడీ అంతటికి కూడా మంచి వార్మప్ అవుతుంది కదా. మరి అలాంటి వర్కౌట్ ఎక్సర్సైజెస్ ఏంటి ఈరోజు చూపిస్తారా? మనం ఎన్ని రోజులుగా చేతుల్ని కాళ్ళని కదుపుతూ కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, కొన్ని వర్కౌట్స్ చూపించాం. ఈరోజు స్పెషల్ గా కాస్త ప్రతి ఇంట్లో ఒక చిన్న సైజు డంబుల్స్ అనేది కొని ఉంచుకుంటారు. అలాంటి డంబుల్ని ఉపయోగించి 4-5 రకాల వ్యాయామాలు, అంటే బాడీలో అన్ని భాగాలు బలపడేటట్టు మంచి స్ట్రాంగ్ గా ఏదైనా బరువు పట్టాలన్నా మోయాలన్నా ఆడవారికైనా మగవారికైనా శక్తి కావాలి. అలా డంబుల్తో కొన్ని వ్యాయామాలు చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ఫిజికల్ పవర్ పెరుగుతుంది. అలాంటివి ఏవో చూద్దాం. ఫుల్ బాడీ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్ గా నుంచుని తక్కువ బరువు ఉండే ఒక డంబుల్ తీసుకుని డంబుల్ సహాయంతో చేస్తాం. కుడి చేత్తో డంబుల్ తీసుకుని కుడి చేయిని పైకి లేపేస్తాం, ఎడమ చేతిని చాపేస్తాం. ఆ తర్వాత 2 కాళ్ళు కొద్దిగా వెడలు పెట్టి నడుమును ముందుకు ఉంచి కాళ్ళ మధ్యలో డంబుల్ పెట్టేస్తాం. కుడి చేత్తో డంబుల్ కింద పెట్టాం కాబట్టి ఈసారి ఎడమ చేత్తో డంబుల్ పట్టుకుని పైకి లేపేసి కుడి చేతిని పక్కగా చాపేస్తాం. మళ్ళా వంగి ఎడం చేత్తో డంబుల్ని కింద పెట్టేసి కాళ్ళ మధ్యలో ఈసారి కుడి చేత్తో తీసుకుని మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తాం. పైకి వెళ్ళినప్పుడు 2 కాళ్ళు దగ్గరకు వస్తాయి. మళ్ళీ కింద పెట్టినప్పుడు 2 కాళ్ళ మధ్యలో అట్లా డంబుల్ పెట్టేసి ఆపోజిట్ హ్యాండ్తో డంబుల్ తీసుకుని అట్లా చేస్తాం. ఈ విధంగా కంటిన్యూస్గా మూమెంట్ని ఒక 6 రౌండ్స్ 7 రౌండ్స్ ఇట్లా చేస్తే కింద నుంచి పై వరకు అన్ని భాగాల్లో కదలికలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, చేతులు, మెడ, నడుము, కాళ్ళు, పిక్కలు అన్ని భాగాలకు మంచి వ్యాయామం అవుతుందన్నమాట. ఇక రెండవది, వెలకిలా పడుకున్న తర్వాత 2 చేతులతో డంబుల్ పట్టుకుని రొమ్ము భాగం దగ్గర చేతుల్ని పైకి స్ట్రైట్గా చాపేస్తాం. అట్లా డంబుల్తోనే పైకి లిఫ్ట్ చేస్తాం. చేతులు పైకి లేపినప్పుడు కాలు కూడా పైకి లెగుస్తుంది. ఇప్పుడు చూడండి, ఎడమ కాలు పైకి లేపాం, కుడి కాలు చాపుంచాం. ఈసారి చేతులు కింద పెట్టి మళ్ళీ కుడి కాలు పైకి లేపుతాం, ఎడమ కాలు కిందకి చాపేస్తాం. ఇట్లా కాలు పైకి లేపినప్పుడల్లా చేతులు పైకి లిఫ్ట్ అవుతుంటాయి. ఒకసారి కుడి కాలు, ఒకసారి ఎడమ కాలు. ఇట్లా కంటిన్యూస్గా హ్యాండ్ అండ్ లెగ్ రైజింగ్తో ఈ వ్యాయామం చేస్తాం. ఇక మూడవది, స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఎడమ కాలు ముందు పెడతాం, కుడి కాలు వెనక జరిపేస్తాం. చేతులతో డంబుల్ని పట్టుకుని 2 చేతుల్ని పైకి చాపేస్తాం. ఆ తర్వాత కుడి కాలుని మోకాల దగ్గర బెండ్ చేసి కుడి మోకాలు నేల కానేటట్టు అట్లా వంగుతాం. చేతులు కూడా వెనక్కి అట్లా మోక చేతుల దగ్గర నుంచి ఉంచేస్తాం. అట్లా కాలు వంగినప్పుడల్లా మోక చేతులు కూడా అట్లా ఉంచుతాం. ఇట్లా బెండ్ అయినప్పుడు ఎడమ కాలు మీద శరీరం ముందుకు మూవ్ అవుతుంది అనమాట. ఇట్లా ఒక 7-8 రౌండ్స్ ఈ మూమెంట్తో చేస్తాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా నుంచుని ఈసారి కుడి కాలు ముందు పెడతాం, ఎడమ కాలు వెనక్కి పెట్టి ఎడమ మోకాల మీద బెండ్ అయి కిందకు దిగుతాం. ఎడమ మోకాలు నేల కానేటప్పుడు పై నుండే చేతులు కూడా అట్లా మోక చేతి తగ్గించి బెండ్ అవుతాయి అన్నమాట. ఇక 4వ వ్యాయామం, 2 మోకాళ్ళ మీద నుంచుంటాం. ముందుకు వంగి చేతులు నేల మీద ఆనిచ్చేసేసి ఎడమ కాలుని పైకి గాలిలోకి లేపట్ల చాపేస్తాం. ఎడమ చేయి నేల మీద అందుతుంది. కుడి చేతితో డంబుల్ పట్టుకుని పైకి కిందకి డంబుల్తో మూవ్ చేస్తాం. అట్లా కాలు పైకి లేపట్లా ఉంటుంది కాబట్టి బరువు అంతా శరీరం మీద పడుతుంది. అందుకని బాగా స్ట్రెంగ్త్ పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇట్లా 7-8 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి ఎడమ మోకాలు ఆనిచ్చేస్తాం. కుడి కాలుని పైకి గాలిలోకి లేపి కుడి చేయి నేల కానిచ్చేస్తాం. ఎడమ చేతితో డంబులు పట్టుకుని ఎడమ చేతి మూమెంట్ పైకి కిందకి అట్లా. ఇంకా చివరిగా వెల్లకిలా పడుకుంటాం. 2 చేతులతో డంబులు పట్టుకుని తల వెనక భాగానికి తీసుకువెళ్తాం. 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి రొమ్ము దగ్గర కాళ్ళు తీసుకొస్తాం. కాళ్ళకి ఇరువైపులా చేతులు అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. డంబుల్ ఆ చివర ఈ చివర చేతు వేళ్లతో అట్లా పట్టుకుని కాళ్ళు రొమ్ము దగ్గరకు వచ్చేసరికి తల భాగం కూడా పైకి లిఫ్ట్ చేసి కాళ్ళను లాక్ చేసే విధంగా చేతులు అట్లా తీసుకువెళ్తాం. మళ్ళీ చేతులు వెనక్కి వెళ్ళినప్పుడు కాళ్ళను కూడా అట్లా మనం చాపేస్తూ ఉంటాం అన్నమాట. కంటిన్యూస్గా ఇట్లాంటి మూమెంట్ మనం చేస్తాం. ఇక ఈరోజు మన శరీరం వింతలు విశేషాలు అనే అంశంలో భాగంగా లివర్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా 2 ఇంపార్టెంట్ అవయవాల ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. ఒకటి గుండె అయిపోయింది, మరి ఇప్పుడు లివర్ గురించి, లివర్ చేసే పనులు, దాని వింతలు విశేషాలు చెప్పుకుందామా? ఈ శరీర అవయవాల్లో ఏ అవయవాన్ని తీసుకున్నా 1-2 బాధ్యతలు, 1-2 పనులు అవన్నీ చేసేది. శరీరంలో ఒక్క లివర్ మాత్రం 100 పనులు చేస్తుంది. కొన్ని 100 రకాల హార్మోన్స్ ని, ఎంజైమ్స్ ని అది ఉత్పత్తి చేస్తుంది. మన శరీరంలో ఉండే చచ్చిపోయిన మృత కణాలన్నిటినీ క్లీన్ చేసేసేసి
విడగొట్టి బయటికి పంపించేది లివర్. టాక్సిన్స్ అన్నిటినీ, విష పదార్థాలన్నిటినీ విడగొట్టి బయటికి పంపించేది లివర్. మనం మింగిన టాబ్లెట్స్ ని, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, ఈ కెమికల్స్ అన్నిటినీ విడగొట్టి బయటికి పంపించేది లివర్. ఎరువులు, పురుగు మందుల్ని బాడీకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా బ్రేక్ డౌన్ చేసి బయటికి పంపించేది లివర్. కార్బైడ్ కెమికల్ యొక్క నష్టాన్ని మొత్తాన్ని క్లీన్ చేసేది లివర్. అట్లాగే ఆల్కహాల్ అయితే డైరెక్ట్ గా లివర్ లేకపోతే ఒక్క రోజులోనే పోతారు. అలాంటిది దాన్ని ఇన్ని సంవత్సరాలు హ్యాండిల్ చేసి పేపాలు తాగిన పాపం బాడీని ఇంకా ఈ మాత్రం బ్రతికుండేటట్టు చేస్తున్నదంటే అది లివర్ పుణ్యం. సిగరెట్లు త్రాగితే ఈ నష్టాన్ని, ఆ నికోటిన్ డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎక్కించేయండి. లివర్ లేకుండా ఒక్క రోజు తాగే సిగరెట్లతో మనిషి ఎగిరిపోతాడండి. మన అన్ని సంవత్సరాలు సిగరెట్లు త్రాగినా బ్రతికుండేటట్టు చేసేది ఒక లివర్. అలాగే కాఫీ, టీలు రోజుకి ఎన్ని కప్పులు, సంవత్సరానికి ఎన్ని, జీవితకాలం తీసుకుంటే అసలు ఎన్ని బస్తాల కాఫీ పొడి, టీ పొడి మనం తాగుతున్నామండి. అందులో ఉండే కెఫిన్, థియిన్ ఇలాంటి మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మొత్తాన్ని హ్యాండిల్ చేసేది లివర్. ఇక దీనితో పాటు జనాలు, యూత్ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్ క్రీములు, బిస్కెట్స్, ఇందులో వెళ్లే దోషాలన్నిటినీ సమర్థవంతంగా తట్టుకుని ఎక్కువ కాలం మనం ఎంజాయ్ చేసేటట్టు చేసేది ఒక లివర్. నూనె మరిగిస్తున్నాం, అసలు ఈ మరిగిన ఆహారంలో డ్యామేజ్ అయిన కొవ్వులన్నిటినీ కాస్త వెంటనే మనం బ్లడ్ లోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. అంత ఆయిల్స్ వెళ్ళిపోతుంది. లివర్ వాటిని హ్యాండిల్ చేసి వీటన్నిటిని కాస్త అడ్జస్ట్ చేసి కంట్రోల్ చేసేది లివర్. రక్తంలో చక్కెర స్థాయిలంతటినీ ఒకేసారి పెరగకుండా గ్లూకోజ్ రెగ్యులేషన్ చేసే మెకానిజం అంతా లివర్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ని తయారు చేసేది, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసేది, బాడీలో ఎక్కువైన కొలెస్ట్రాల్ ని మోషన్ కూడా బయటికి పంపించేది మళ్ళీ లివరే. విటమిన్ కే ని తయారు చేసేది లివరే. రక్తం గడ్డకట్టడానికి కావలసిన ప్లేట్లెట్స్ ని, ఫైబ్రినోజన్, ప్రోత్రామిన్ ఇట్లాంటి వాటిని తయారు చేసేది లివరే మనకు చూస్తే. ఇట్లా బ్లడ్ pH ని రెగ్యులేట్ చేసేది. అలాగే మనం తిన్న ఆహారాల్లో కొవ్వుల్ని డైజెషన్ చేయడానికి అవసరమైన జ్యూస్ని తయారు చేసేది లివరే. అనేక రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి చేసి బాడీలో రెగ్యులేట్ చేసేది మెకానిజం, మెటబాలిజం అంతా లివర్ చేస్తుంది. అట్లాగే మెయిన్ గా మనకి ఆహార పదార్థాల్లో వెళ్లే కొన్ని హాని కలిగించేవి ఏమైనా ఉంటే, బ్యాక్టీరియాలు గానీ, టాక్సిన్స్ గానీ ఏమైనా ఫుడ్ ద్వారా వెళితే ఫస్ట్ లివర్ లోకి వెళితే వాటన్నిటిని శుద్ధి చేసే బాడీ అంతటి వెళ్లకుండా ఇక్కడే క్వాలిటీ కంట్రోల్ చేసేసి పంపించేస్తుంది. మరి ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్ని చెప్పుకోవాలన్నా సమయం చాలదు. అన్ని అద్భుతాలు లివర్ చేసే ఫంక్షన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ అవయవానికి లేని ఒక గొప్ప గుణం లివర్కు ఉంది. ఎంత వింత అంటే కేజీన్నర బరువు ఉంటుంది లివర్. పావు కేజీ లివర్ నుంచి కేజీ-పావు లివర్ కోసేసి మనం ఎవరికైనా డొనేట్ చేసేసిన మిగతా పావు కేజీ లివరే కేజీ-పావు లివర్ ని తిరిగి తయారు చేసుకుని మళ్ళీ ఒరిజినల్ లివర్ డెవలప్ అవ్వగలదు. సరే, పావు కేజీ లివరే ఉన్నప్పుడు కూడా ఇన్ని పనులు మనం చేయగలుగుతాం అంటే ఓటీ మీద ఓటీ చేశాను బాడీ అంతటిని ఇట్లా చేయడానికి ఇన్ని అద్భుతాలు ప్రదర్శిస్తుంది. మరి ఇన్ని వింతలు, విశేషతలు, ఇన్ని పవర్ఫుల్ మెకానిజమ్స్ కలిగిన లివర్కి మనం ఇచ్చేది ఏంటండి? పోషకాలు ఉన్న ఆహారాన్ని నాకు పెట్టు, ఇట్లాంటివి కాస్త నాకు కొన్ని అందితే చాలు, నేను ఇన్నిటినీ జీవితకాలం పాటు నేను చేస్తాను మొర్రు అంటుంది. ఆ కాస్త పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వకపోవటమే కాకుండా రాత్రిపూట 11, 12, 1 గంట కూడా మిడ్ నైట్ మసాలా పెట్టి, నైట్ మందు తాగి దాన్ని మత్తులో పడుకోబెట్టి 30 తిప్పలు పెట్టి లివర్కి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నా అయినా 50, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఆ మాత్రం అన్న తిరుగుతున్నామంటే దానికి ఉన్న పవర్స్ అట్లాంటివి. అసలు 150 ఏళ్ళు నాన్ స్టాప్ గా ఫెయిల్ అవ్వకుండా, రిపేర్ రాకుండా, డాక్టర్ ముఖం చూడకుండా హెల్ప్ చేసే కెపాసిటీ లివర్కు ఉంది. కాబట్టి ఆలోచించండి, లివర్కి సహాయపడండి, అది మీ జీవితానికే సహాయం అందిస్తూ ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.